నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు అబ్దుల్ కలాం గారు మన రాష్ట్రపతి ఆహ్, ఒక శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఒక కొటేషన్ హ్మ్, మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఈ కొటేషన్ ఏమిటి అనంటే, "నీ విజయానికి అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము" అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అంటే దీని అర్థం ఏందనంటే, మన మనము మనం చేసే పనిలో ఒక పని ఎంచుకున్నాం అనుకోండి. ఒక నలుగురికి లేకుంటే ఒక 10 మందికి ఒక పని చెప్పాము. ఒక పని చెప్తే ఆ 10 మందికి ఒక టైమ్ లైన్ ఇచ్చాము. అంటే ఈరోజు సాయంత్రం వరకల్లా మీరు ఇవన్నీ చేయాలి, ఇంత చేయాలి అనంటే ఒకడు ఒకడు చేస్తాడు. మొత్తం పని చేసి మనకిస్తాడు. ఇంకొక ఐదుగురు చెయ్యరు. ఇంక ఇద్దరు సగమే చేస్తారు. ఇంకా ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంచెం చేసి దాన్ని వదిలేస్తారు. అలా ఎందుకు చేశారు? అందరి ఆలోచనలు సమానమే. అందరి బ్రెయిన్స్ సమానమే. అందరి యొక్క పొటెన్షియల్ అంతా సమానంగానే ఉంటుంది, బ్రెయిన్ కెపాసిటీ. బట్ ఎందుకు చేయరు అనంటే వాళ్ళలోని ఆలోచనలు ఆ విషయాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే వాళ్ళు వేరే వేరేవి ఆలోచిస్తారు. ఎవరైతే చేశారో ఆ పని వానికి ఏం ఆలోచనలు ఉండవు. వాడు అదే పని మీద కూర్చొని అది చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల వాడు ఆ పని కంప్లీట్ చేసాడు. అంటే మనలోని ప్రతికూల ఆలోచనలే. కొందరు పెండింగ్ పెడతారు, నేను తర్వాత చేస్తాను అనేది. సో ఇవన్నిటిని ఇలా జరగడానికి కారణం ఏంటంటే మన ఆలోచనలు. సక్సెస్ అయిన ఆలోచననే కారణము. ఒక విషయం ఫెయిల్ అయిన ఆలోచననే కారణం. అందువల్ల అబ్దుల్ కలాం ఏం చెప్తున్నాడంటే, మన ప్రతికూల ఆలోచనలను మనం మార్చుకోవాలి. అంటే మనము ఆ విజయానికి తగ్గట్టుగా మన ఆలోచనలను మలుచుకొని మనం ముందుకు పోవాలి. ఒకవేళ మన ఆలోచనలు సరిగ్గా లేవనుకోండి, మొదటిసారి ఫెయిల్ అయినామనుకోండి, బాధపడొద్దు. మళ్ళీ మన ఆలోచనలను సవరించుకొని మళ్ళీ ముందుకు వెళ్తూ ఉండాలి. మనం ముందుకు వెళ్తున్నప్పుడు అదే పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆహ్, ముందుకు వెళ్తే మనం సక్సెస్ అయితాము. ఒకవేళ ఆహ్, మన ఆలోచనలు సరిగ్గా లేక ఇంక నేను చేయలేనేమో అనే ఒక ఆత్మన్యూనత భావంతోటి మనం చేయకుండా ఉన్నామనుకోండి, మనం ఎప్పటికీ విజయం సాధించలేము. ఒకవేళ నువ్వు విజయం సాధించాలంటే నువ్వు నీ ఆలోచనలు మార్చుకొని, నువ్వు ఓటమిలు ఎదురైనా భయపడకుండా, బెదరకుండా నువ్వు అడుగు ముందుకు పోయినప్పుడే విజయం నీ సొంతం అవుతుంది అని అబ్దుల్ కలాం గారు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేశారు. థ్యాంక్ యూ.